రైట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసులకు ముట్టడించుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది వరంగల్కు సంబంధించింది. వరంగల్లో అక్కడ కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలు మనకు కనిపిస్తున్నారు. అయితే పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అక్కడ జెండాలు చేతబుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం మనకు కనిపిస్తుంది. సో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ గొడవ చెలరేగినట్లుగా మనకు కనిపిస్తోంది. వరంగల్ నుంచి మనం చూస్తున్నాం. అక్కడ బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరుతున్న కాంగ్రెస్ నేతలకు సంబంధించి అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇక పోలీసులు వెంటనే వచ్చి వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్తున్నారు గొడవ చేస్తున్న నేతల్ని. ఇలా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో మెయిన్ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుల ముట్టడి కోసం వెళ్లడం, పోలీసులు వారిని అడ్డుకోవడం, అక్కడక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడం మనం చూస్తున్నాం. రైట్, మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఉన్నారు లైవ్లో మనకి సమాచారం అందించడానికి. ప్రభాకర్, చూస్తున్నాం ఇటు వరంగల్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, ఆ తర్వాత కొన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. సో ప్రెసెంట్ గాంధీ భవన్ దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్, ఏమంటుంది కాంగ్రెస్? చూడొచ్చు ఒకసారి గాంధీ భవన్ మెయిన్ గేట్ దగ్గర నేనున్నాను పృథ్వీ. మొత్తం కూడా బారికేడింగ్తో గాంధీ భవన్ను బ్లాక్ చేశారు. గాంధీ భవన్ నుంచి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు, బారికేడింగ్ చేశారు. పోలీసులందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అటు డీసీపీతో పాటుగా అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, అట్లాగే పూర్తి స్థాయిలో స్పెషల్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. గాంధీ భవన్ లోపలికి బయటకి ఎవరి రాకుండా వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు. ఇంతకుముందే మహిళా కాంగ్రెస్ ఆందోళన చూసాం మనం. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు బీజేపీ ఆఫీస్కు ముట్టడికి వెళ్తుంటే ఇక్కడే అరెస్ట్ చేశారు. ఆమెను వెళ్లకుండా అరెస్ట్ చేసి గోషమాల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. సో పోలీసులు ఎక్కడా కూడా బయటకి వెళ్లకుండా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. ఇప్పటికే మనం జిల్లాల్లో చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వరంగల్లో ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందైతే చాలా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొద్దిసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడికి రాబోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా పోలీసులు కన్విన్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఒక్కసారి ఇన్సైడ్ చూద్దాం. పెద్ద ఎత్తున కూడా అటు ఖైరతాబాద్ డీసీసీకి సంబంధించిన నేతలు, పీసీసీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. గాంధీ భవన్ మొత్తం కూడా కార్యకర్తలతో రష్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు. దీంతో పాటుగా కొంతమంది జిల్లాలకు సంబంధించిన నేతలు, అటు మహిళా కాంగ్రెస్కి సంబంధించిన నేతలతో పాటుగా స్టూడెంట్ యూనియన్ నాయకులు, అట్లాగే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు, డీసీసీ ఖైరతాబాద్ డీసీసీలతో పాటుగా మిగతా అన్ని డీసీసీలకు సంబంధించి జిల్లాల్లో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మిగతా జిల్లాల నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీజేపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఫోర్స్ డిప్లాయ్ చేశారు. గాంధీ భవన్ దగ్గర కూడా ఫోర్స్ను డిప్లాయ్ చేశారు. ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఇక్కడైతే చర్యలు తీసుకుంటున్నారు. చూడొచ్చు ఒక్కసారిగా గాంధీ భవన్ ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో, నేతలతో గాంధీ భవన్ అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ర్యాలీకి పోలీసులు పర్మిషన్ లేదు అని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడి వరకు జరుగుతుంది? గాంధీ భవన్ లోపలే కూర్చుని నిరసన తెలుపుతారా, లేకపోతే బీజేపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే కొంత ఉద్రిక్త పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్, అది గాంధీ భవన్ దగ్గర విజువల్. మన వరంగల్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుల ముట్టడికి బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది.